తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ముద్ర కనిపించాలని ఉద్ఘాటించారు. కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకరించాలని ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో స్విస్ తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఐరోపాలోని 12 దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు సమావేశానికి హాజరయ్యారు. ఐరోపాలోని తెలుగువారికి ఉన్న అవకాశాలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలుగువారు ప్రపంచ స్థాయి నాయకులుగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అది సాధ్యం. ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జయప్రదం అవుతుంది. మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు. నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ నాయుడు, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని. ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం. గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నాం. తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి. 2 కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరంటే, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలో బలమైనదిగా ఉండాలన్నదే మనందరి సంకల్పం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి 10 ప్రాధాన్య లక్ష్యాల్ని నిర్దేశించామని, వాటి సాధనకు అందరూ సహకరించాలని కోరారు. వరుస ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఫైల్ తీసుకొని, ఒక మెడికల్ కాలేజ్ ఫైల్ తీసుకొని, నాకేం అవసరం లేదు ఢిల్లీలో. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు భోజనం పెట్టి డిన్నర్లు ఇచ్చి అడుక్కొని మీరు మాకు ఇవ్వండి ఇవి అని చెప్పారు. ఎందుకంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి ఆ రోజు మీకు చేశాను. అవన్నీ మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ లో పెట్టమని అడిగా. ఆ రోజు ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్ లో ఏమి లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి. అన్ని కంపెనీలు వస్తాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ చెప్పి ప్రయత్నం చేశాను. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య సీఈఓగా తయారయ్యాడు ఆ కంపెనీకి. దట్ ఈస్ ది ఎలివేషన్, దట్ ఈస్ ది స్పిరిట్. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి. ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు, నరేంద్ర మోడీ గారు 3వ సారి గెలిచారు. వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఎట్లా చేయగలదని తెలియదు. వాళ్ళకి లంసమ్ డబ్బులు పే చేసేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి, అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా ఆలోచిస్తున్నాను. నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది, తెలుగు జాతి మీదనే ఉంటుంది, తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది. నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు, మెగా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లే విధంగా ఆలోచిస్తూ ఉంటాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి అంతా కలిసి పనిచేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. అంటే అప్పుల పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుతామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం. వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం. కేవలం అభివృద్ధి కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం. టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ దారి తప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది.